సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చెప్పేటటువంటి బిట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి జీకే పరంగా, అదేవిధంగా ఎస్జిటిలో ఉన్నటువంటి సోషల్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. ఈ సింధు నాగరికత తీసుకున్నట్లయితే సింధు నాగరికత రేవు పట్టణం లోథాల్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సింధు నాగరికతకు సంబంధించినటువంటి రేవు పట్టణం ఏది అంటే లోథాల్. తర్వాత సింధు నాగరికత ఆర్యుల నాగరికత కంటే ముందు ఉంటుంది. ఇది అంటే ఆర్యుల నాగరికత ప్రారంభం కావడానికంటే ముందే సింధు నాగరికత అనేది ప్రారంభమైంది. తర్వాత మొహంజోదారోలో మహాస్నాన వాటిక కలదు. సింధు నాగరికతలో మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది అంటే మొహంజోదారోలో ఉంది. చూడండి, అక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మహాస్నాన వాటిక అన్నప్పుడు అక్కడ మహాస్నాన వాటిక అనేటటువంటి పదంలో మహా అనేటటువంటి పదం ఉంది. మొహంజోదారోలో కూడా మహా అనేటటువంటి పదం కనిపిస్తుంది. కాబట్టి మహాస్నాన వాటిక సింధు నాగరికతలో ఎక్కడ ఉందంటే మొహంజోదారోలో ఉంది. నెక్స్ట్ హరప్పాలో పెద్ద ధాన్యాగారం ఉంది. ధాన్యాగారం అనేది ఎక్కడ ఉంది అంటే హరప్పాలో పెద్ద ధాన్యాగారం అనేది ఉంది. నెక్స్ట్ సింధు ప్రజల ముఖ్యమైనటువంటి వృత్తి ఏది? సింధు ప్రజలకు ముఖ్యమైనటువంటి వృత్తి తీసుకున్నట్లయితే వ్యవసాయం. సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. సింధు ప్రజలకు తెలియనటువంటి జంతువు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింధు ప్రజలకు తెలియనటువంటి జంతువు ఏది అంటే గుర్రము. సింధు ప్రజలకి గుర్రం గురించి తెలియదు. నెక్స్ట్ సింధు ప్రజలు అమ్మ తల్లిని పూజించేవాళ్ళు. అంటే సింధు ప్రజలు అమ్మ తల్లిని శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మ తల్లిని పూజించేవాళ్ళు. నెక్స్ట్ శివుడిని పశుపతి రూపంలో పూజించేవాళ్ళు. సింధు ప్రజలు శివుడిని పశుపతి రూపంలో పూజించేవాళ్ళు. తర్వాత ఇంకా లింగాలను కూడా పూజించేవాళ్ళు. తర్వాత అమ్మ తల్లిని, శక్తిని అమ్మ తల్లి రూపంలో పూజించేవాళ్ళు. సింధు ప్రజలు బొమ్మల లిపిని వాడేవాళ్ళు. సింధు ప్రజల యొక్క లిపి ఏది అంటే బొమ్మల లిపి. తర్వాత సింధు ప్రజల యొక్క రాత తీసుకున్నట్లయితే సర్పలేఖనం అంటారు. అంటే ఈ సర్పలేఖనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సింధు ప్రజలకు సంబంధించినటువంటి భాష లిపి అనేది ఎట్లా ఉంటుంది అంటే రాతకు సంబంధించినటువంటి లిపి సర్పలేఖనం అంటారు. మరి ఈ సర్పలేఖనంలో ఎడమ నుంచి కుడికి రాస్తారు, ఎడమ నుంచి కుడికి రాస్తారు, మళ్ళీ కుడి నుంచి ఎడమకు రాస్తారు. మనమైతే జనరల్ గా ఎడమ నుంచి కుడికి రాసి మళ్ళీ ఎడమ నుంచే కుడికి రాస్తూ ఉంటాం అన్ని లైన్లు అన్ని కూడా పేజీలో. కానీ వీళ్ళు సింధు ప్రజలు ఎడమ నుంచి కుడికి రాసి మళ్ళీ కుడి నుంచి ఎడమకి రాసి మళ్ళీ ఎడమ నుంచి కుడికి రాస్తూ ఉంటారు. సో కాబట్టి ఇట్లా ఒక సర్పం ఏ విధంగా అయితే వెళుతుందో అట్లా ఒక సర్పం లాగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని సర్పలేఖనం అని చెబుతారు. సింధు ప్రజలు బాబిలోన్, ఈజిప్ట్ దేశాలతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు ఉండేవి. సింధు ప్రజలు ఎక్కువగా బాబిలోనియా, ఈజిప్ట్ దేశాలతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు ఎక్కువగా జరుపుతుండేవాళ్ళు. నెక్స్ట్ మరి సింధు లోయ నాగరికతలో ప్రపంచంలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికత మన భారతదేశంలో గుర్తించబడింది. అంటే సింధు లోయ నాగరికతను కనుగొనటం వల్ల ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి నాగరికత ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశంగా ఒకటి కూడా చెప్పొచ్చు. అంటే మన భారతదేశంలో కనపడినటువంటి ఆ సింధు నాగరికత ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి నాగరికతలు ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశం ఒకటిగా చెప్తూ ఉంటారు. మరి సింధు నాగరికతలో అతిపెద్ద నగరాలు, సింధు నాగరికతలో అతిపెద్ద నగరాలు తీసుకున్నట్లయితే మొహంజోదారో, హరప్ప. మొహంజోదారో, హరప్ప అనేటటువంటివి మనకి సింధు నాగరికతలో అతిపెద్ద నగరాలు. 1922 తర్వాత తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి నగరాలు అనేవి బయటపడటం జరిగింది. మన భారతదేశంలో 1922 సంవత్సరం తర్వాత కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలు అనేవి బయటపడటం జరిగింది. అవి ఏంటి అంటే రోపర్ అనేది పంజాబ్ లో ఉన్నటువంటి రోపర్లోను. నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో హర్యానాలో బన్వాలు. నెక్స్ట్ రాజస్థాన్ లో కాలిబందన్. ఉత్తరప్రదేశ్ లో అలంగీర్పూర్. నెక్స్ట్ గుజరాత్ లో లోథాల్, రంగాపూర్, ధోల్వీరా. సో ఇవన్నీ కూడా మనకి మన భారతదేశంలో
తవ్వకాలు జరుపుతుంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నగరాలు అనేవి బయటపడటం జరిగింది. సింధు ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రేవు పట్టణం లోథాల్. ఓకే, సో దీనికి ఈజీగా ఇది బిట్ ఇంపార్టెంట్, దీనికి కోడ్ కూడా ఒకటి ఉంటుంది చూడండి. సింధు ప్రజలు రేవు పట్టణం అంటే మనకి జనరల్ గా ఇప్పుడు మన నీళ్లు ఉంటాయి అక్కడ, మరి ఆ రేవు పట్టణాన్ని మనం జనరల్ గా ఒక రేవులోకి వెళ్ళినప్పుడు ఎట్లా మనకి తెలుస్తుంది అంటే ఒక కాలు పెట్టి దిగుతాం. అంటే ఏంటి, కాలు పెట్టినప్పుడు దాని లోతు ఎంత ఉందో తెలుస్తుంది మనకి. కాబట్టి అక్కడ లోతు అనేటటువంటి దాన్ని బట్టి లోతాల్ అనేటటువంటి పదాన్ని మనం రాయొచ్చు. నెక్స్ట్, సింధు ప్రజలు ఇళ్లను కానివ్వండి లేకపోతే మురుగునీటి కాలువలు కానీ కాల్చినటువంటి ఇటుకలతోటి కట్టుకునేవాళ్ళు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింధు ప్రజలు మురుగునీటి కాలువలు కానివ్వండి లేకపోతే ఇండ్లను కానీ కాల్చినటువంటి ఇటుకలతోటి అప్పుడే వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఉపయోగించేటటువంటి కాల్చినటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఇటుకలు వాళ్ళు అప్పట్లోనే వాళ్ళు కట్టడం జరిగింది. నెక్స్ట్, సింధు నాగరికత అనేది క్రీస్తు పూర్వం 2300 నుంచి 1750 కాలానికి చెందింది. ఓకే, ఈ సింధు నాగరికత అనేది ఎప్పుడు ఉంది అంటే క్రీస్తుకు పూర్వం 2300 నుంచి 1750 కాలానికి చెందినటువంటి చరిత్ర ఇది. సింధు ప్రజలకు తెలియనటువంటి లోహము ఇనుము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింధు ప్రజలకు తెలియనటువంటి లోహం ఏది అంటే ఇనుము. ఇనుము గురించి వాళ్ళకి తెలియదు. నెక్స్ట్, సింధు నాగరికతను నిర్మించినటువంటి వాళ్ళు ఎవరంటే ద్రవిడులు. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది. సింధు నాగరికతను నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ద్రవిడులు. వీళ్ళు సింధు నాగరికతను వీళ్ళు నిర్మించడం జరిగింది. భారతదేశంలో లోహ యుగానికి చెందినటువంటి మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో లోహ యుగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి నాగరికత ఏది అంటే సింధు లోయ నాగరికత. సింధు లోయ నాగరికత అనేది భారతదేశంలో లోహ యుగానికి చెందినటువంటి మొట్టమొదటి నాగరికతగా చెప్తారు. మరి చూడండి, మరి సింధు లోయ నాగరికత అనేటటువంటి దాన్ని ఎట్లా వచ్చింది అంటే 1922వ సంవత్సరంలో లోహ యుగానికి చెందినటువంటి ఒక నాగరికతను పురావస్తు శాస్త్రజ్ఞులు సింధు లోయలో కనుక్కున్నారు. ఓకే, 1922వ సంవత్సరంలో లోహ యుగానికి చెందినటువంటి ఒక నాగరికతను పురావస్తు శాస్త్రజ్ఞులు ఎక్కడ కనుక్కున్నారంటే సింధు లోయలో కనుక్కోవడం జరిగింది. అందుకని చెప్పి దీన్ని సింధు లోయ నాగరికత అని చెప్తున్నారు. నెక్స్ట్, మరి లోహ యుగానికి చెందినటువంటి నాగరికత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి హరప్ప, మొహంజోదారో అనే స్థలాల్లో గుర్తించారు. ఓకే, లోహ యుగానికి చెందినటువంటి మొట్టమొదటి నాగరికతను పాకిస్తాన్ లో ఉన్నటువంటి హరప్ప, మొహంజోదారో అనే స్థలాల్లో గుర్తించడం వల్ల దీన్ని ఈ నాగరికతను హరప్ప నాగరికత అంటున్నారు. ఓకే, కాబట్టి ఈ విధంగా హరప్పా నాగరికత అనే ఎందుకు పేరు వచ్చిందంటే మనకి పాకిస్తాన్ లో మొట్టమొదటిసారిగా లోహ యుగానికి చెందినటువంటి ఒక నాగరికతను హరప్పా, మొహంజోదారో అనేటువంటి స్థలాల్లో కనుక్కోవటం వల్ల దీన్ని హరప్పా నాగరికత అన్నారు. తర్వాత సింధు లోయలో తవ్వకాలు జరుపుతుంటే కనిపించాయి కాబట్టి ఈ నాగరికత దీన్ని సింధు లోయ నాగరికత అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, తర్వాత ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి వాటిలో స్టాక్ జీకే బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటికి సంబంధించినటువంటి వాటిలో కూడా ఇవి మనకి హిస్టరీకి సంబంధించినటువంటి వాటిలో ఇవి ముఖ్యమైనటువంటి బిట్స్ గా వీటిని మనం తీసుకోవచ్చు. కాబట్టి మిత్రులు ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.